ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం, మనం ఇంతకుముందు జరిగినటువంటి శ్లోకాల్లోకి వెళ్తాం కదా. ఇప్పుడు మనకు ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ఏం చేయాలి? కర్మ చెయ్యాలి, ఏదో ఒక పని చెయ్యాలి. మనం పని చేస్తే మనకు ఆనందం వస్తుంది అని అన్నాం. ఇప్పుడు ఆనందం నా లోపలే దొరుకుతూ ఉంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇక్కడేమంటున్నారు? ఆత్మని ఏవ రతి, ఆత్మని ఏవ తృప్తి, ఆత్మని ఏవ సంతుష్టి. 3 చెప్పారు. రతి, తృప్తి, సంతుష్టి 3 పదాలు ఉపయోగించారు ఇక్కడ. ఒక్కొక్కటి చూద్దాం. రతి అంటే ఏంటంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటిది, నా దగ్గర లేదు, అది ఎక్కడో చూసా, ఇంటర్నెట్లోనో లేకపోతే టీవీలోనో ఎక్కడో ఏదో ఒక వస్తువుని చూసా. నేను చూసిన తర్వాత అదే ఏం చేస్తుంటా, దాని గురించి ఆలోచిస్తుంటా. అది నా దగ్గర ఉంటే బాగుండు, అది నేను కొనుక్కుంటే బాగుండు, అది నాదైతే బాగుండు, అది మా ఇంట్లో పెట్టుకుంటే బాగుండు, ఇలా ఆలోచిస్తుంటా. నీ దగ్గర లేదు ఆ వస్తువు, లేకపోయినా కానీ దాని గురించి ఆలోచించి ఆలోచించి ఆనందపడటం అనేది మానవుడి లక్షణం. లేకపోయినా అలా ఊహించుకుంటూ ఉంటారు. అది ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత ఆనందం వస్తుంది ఊహించుకోండి. అలా ఊహించుకుని ఆనందం పొందేవాళ్ళు ఉంటారు. అంటే దాంట్లోనే రమిస్తూ ఉంటారు అనమాట. ఆ కావలసినటువంటి వస్తువు ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరికలో రమిస్తూ ఉంటారు. ఎక్కడ రమిస్తారు వాళ్ళు? అది లేదు, మనసులోనే తలుచుకుని ఆనందం పొందుతూ ఉంటారు. ఆత్మని ఏవ భలే ఉంది. సపోజ్ నేను అనుకున్నటువంటి వస్తువు, నేనేదో అనుకున్నా, ఒక వస్తువు నాకు కావాలి అని అనుకున్నా, ఆ వస్తువు నా దగ్గరకు వచ్చేసింది అనుకోండి, తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశారు. అప్పుడు నాకు లభించేటటువంటిది ఏంటి? ఆత్మని ఏవ తృప్తి. ఇప్పుడు నాకు లభించేది తృప్తి. ఎందుకని? కోరిక తీరిపోయింది. నేను ఏదైతే కోరుకున్నానో ఇంతసేపు, నాకు కావాలి కావాలి కావాలని చెప్పి విపరీతంగా దాని గురించి ఆలోచించానో, ఆలోచించినటువంటి వస్తువు నా దగ్గరకు వచ్చేసింది. తృప్తి. అమ్మయ్యా. కేవలం తృప్తితోనే సరిపెట్టుకోడండి మానవుడు. ఏం చేస్తాడు? ఆ వచ్చినటువంటి దాన్ని అనుభవంలోకి పొందుతాడు. అనుభవించినప్పుడు అతనికి కలిగేటటువంటిది సంతుష్టి. ఒక వస్తువు గురించి తలుచుకుంటే లభించేటటువంటిది రతి, దాన్ని పొందినప్పుడు కలిగేటటువంటిది తృప్తి, దాన్ని అనుభవించినప్పుడు కలిగేటటువంటిది సంతుష్టి. అబ్బాయి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఇంక ఇంట్లో తల్లిదండ్రులు అందరికీ చెప్పుకుంటూ అంటారు, మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు భలే అబ్జర్వేషన్ ఉంటుంది, చూడండి కావాలంటే. వీళ్ళు మామూలుగానే ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారు, భార్యాభర్తలు తెలుగే మాట్లాడుకుంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికాలో ఉంటే విచిత్రం ఏంటో వీళ్ళు ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెడుతుంటారు. మా సన్ అండి అమెరికాలో ఉన్నాడండి, మా సన్నిన్లా, మా కొడుకు కోడలు ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఈ పదాలు ఉండవు ఇప్పుడు. మా సన్ను, మా సన్నిన్లా, కొత్త కొత్త పదాలు వస్తాయి, ఇంగ్లీష్ పదాలు. వెళ్ళాడు సన్, అమెరికాకి వెళ్ళాడు, ఎక్కడో చదువుతున్నాడు. ఆడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడో అప్పుడు వస్తున్నాడు 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 జాబ్ చేస్తాడు. ఒకటే ఆనందం. వాడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కారు తీసుకుని. వాడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత వాడిని చూడంగానే కలిగేది తృప్తి. ఇప్పటిదాకా వాడి గురించి ఆలోచించాను నేను, మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి నా కొడుకు, రతి. వాడిని చూసా, దిగంగానే తృప్తి. వాడు వచ్చి అమ్మ ఇదిగో నీ కోడలు అన్నాడు. పక్కన ఒక అమెరికా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు, తీసుకొచ్చేసాడు, పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నమస్కారం చేయండి, హాయ్ ఆంటీ అంట. అయిపోయింది. ఇక రావాల్సిన సంతుష్టి కాస్త గోవింద. వాడు గనక వచ్చి ఉంటే సంతుష్టి ఎగిరిపోయింది. ఎందుకని? ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చారు. మానవుడు అంతే, ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మని ఏవ రతి, ఆత్మని ఏవ తృప్తి, ఆత్మని ఏవ సంతుష్టి.
నా లోపలే ఆనందం ఉంది అని తెలుసుకుని ఆ ఆనందంలోనే నేను రమిస్తూ ఆ ఆనందం ద్వారా తృప్తి పొందుతూ ఆ ఆనందంలోనే సంతృష్టి పొందుతూ ఉన్నటువంటి వాడికి తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడి చేయవలసినటువంటి పని లేదు. ఎందుకని వాడు ఆనందాన్ని ఎక్కడ పొందుతున్నాడు? తనలో తానే పొందుతున్నాడు. మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఇంతకాలము ఆ ఆనందం మన లోపలే ఉందన్న సంగతిని తెలుసుకోకుండా బయట వెతుక్కుంటున్నాం దాని గురించి. ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, వాళ్ళ దగ్గర దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఇదే వెతుకులాట. మన లోపల మనం వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఆత్మనియే వరతి. ఒక వ్యాపారి పూర్వకాలం వాళ్ళు ఏం చేస్తారంటే దూర ప్రాంతాలకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏదో ఒక వ్యాపారం చేసేవాళ్ళు, డబ్బులు పట్టుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏవో సామాన్లు తెచ్చుకొని ఇట్లా నడుచుకుంటూ ఏదో వ్యాపారం చేసుకునేవాడు అన్నమాట. ఆయన ఒక 5 రోజులు నడవాలి. ఆయన నడిస్తే ఒక ఊరు చేరుకుంటాడు. ఆయన ఆ ఊర్లో ఆయన ఏదో వ్యాపారం చేయాలి. డబ్బులు బాగా అన్ని డబ్బులు పట్టుకొని మూట కట్టుకొని మొల్లో దోపుకొని వెళ్తున్నాడు. ఒక రోజంతా నడిచాడు. నడిచిన తర్వాత సాయంత్రం అయింది. ఓ సత్రంలో పడుకున్న తర్వాత అక్కడ ఓ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను పలానా ఊరు వెళ్తున్నానండి అన్నాడు. సార్ నేను కూడా అదే ఊరు వెళ్తున్నానండి, రేపటి నుంచి ఇద్దరం కలిసి పోదాం అన్నాడు. సరేనయ్యా అన్నాడు. ఇద్దరు పడుకున్నారు. మళ్ళీ పొద్దున్నే లేచారు. ఇద్దరు మొహం కడుక్కున్నారు, టిఫిన్ తిన్నారు. మళ్ళీ ఇద్దరు కలిసి పోతున్నారు. 2వ రోజు అయిపోయింది, ఇద్దరు కలిసి పడుకున్నారు. 3వ రోజు అయిపోయింది, కలిసి ప్రయాణం చేశారు, మళ్ళీ కలిసే పడుకున్నారు. 4వ రోజు కూడా అయిపోయింది. 5వ రోజు సాయంత్రానికి వీళ్ళు అనుకున్నటువంటి గ్రామానికి ఆ ఊరికి దగ్గరకు వచ్చేసారనమాట. ఇంకొక 10 నిమిషాల్లో వీళ్ళు ఆ ఊర్లోకి ఎంటర్ అవుతారనగా ఈ పరిచయమైనటువంటి వ్యక్తి అడిగాడనమాట. మొదటి వ్యక్తిని, వ్యాపారస్తుడిని అడిగాడు. ఇగో నీకు ఒక రహస్యం చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాడు. చూడు, వృత్తిపరంగా నేను ఒక దొంగని, నా వృత్తి అది. నేనేం చేస్తూ ఉంటానంటే, నా వృత్తి ఎలా నడిపిస్తూ ఉంటానంటే, నీలాగా ఇట్లా వ్యాపారాలు చేయడానికి డబ్బులు పట్టుకుని వెళ్తూ ఉండేటటువంటి వాళ్ళతో పాటు ఇప్పుడు చేసినట్టే స్నేహం చేసి చక్కగా వాళ్ళు రాత్రిపూట పడుకున్నప్పుడు వాళ్ళ డబ్బు దశకం దొంగిలించేసి వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇది నా వృత్తి. దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నా, బాగా సంపాదించా. విచిత్రం ఏంటంటే 4 రోజుల నుంచి నీతో ప్రయాణం చేస్తున్నాను, రాత్రిపూట ఎంతో వెతుకుతున్నాను, నువ్వు డబ్బు ఎక్కడ పెట్టావో కనిపించట్లేదయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడనమాట అతను, ఓరి పిచ్చోడా, నేను 30 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాను, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసా నేను, రోజు నా డబ్బులు నీ తిండి కిందే పెడుతున్నా అన్నాడు. వాడు ఏం చేసినాడంటే దొంగ, వాడి దిండు కింద తప్ప అంతా వెతుకుతున్నాడు వాడు. మనం కూడా మన లోపల తప్ప అంతా ఎతుక్కుంటూ ఉంటాం. మన లోపలే ఉంది ఆనందం, అనంతమైనటువంటి ఆనందం. ఎంత కావాలంటే అంత ఉంది, టన్నుల కొద్దీ ఉంది. దాన్ని అనుభవించడం అనేటువంటిది సంతుష్టి. కాబట్టి మహాత్ములందరూ ఏం చేస్తూ ఉంటారు? అంతర్ముఖమైనటువంటి వాళ్ళు, బహిర్ముఖమైనటువంటి వాళ్ళం మనం. వాళ్ళందరూ అంతర్ముఖమై ఉంటారు, ఇంట్రోవర్ట్ అయి ఉంటారు. వాళ్ళందరూ లోపలికి తిరిగి తమ అంతఃకరణంలో, తమ హృదయంలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, అల్పమైనటువంటిది కాదండి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనంతమైనటువంటి ఆనందంలో రమిస్తూ ఉంటారు. అటువంటి వాడికి తస్య కార్యం న విద్యతే, అటువంటి వాడు చేయాల్సినటువంటి పని, నిర్దేశించినటువంటి పని ఏది లేదు. అటువంటి వాడు హ్యాపీగా ఒక ఆశ్రమం కట్టుకుని బతికేయచ్చేవాడు. అప్పటిదాకా చేయాల్సిందేంటి? ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి నిత్య కర్మలు చేయి, నైమిత్తిక కర్మలు చేయి, నియత కర్మలు చేయి, యజ్ఞకర్మలు చేయి, ఇవన్నీ చేయి. ఆ స్థాయి ఎదిగే వరకు, ఆ స్థాయికి చేరుకున్న తర్వాత అప్పుడు నువ్వు చేయాల్సినటువంటి కర్మలు ఇంకేమీ లేవు చెప్పేశారు. అందుకనే పూర్వకాలం ఏం చేసేవారంటేనండి, చిన్నప్పుడు చక్కగా ఉపనయనం చేసి గురుకులాలకి పంపించేవారు. పంపించిన తర్వాత యుక్త వయసు వచ్చేదాకా అక్కడ చదువుకునేవాడు. చదువుకున్న తర్వాత ఏం చేసేవాడు? ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తండ్రి గారి వృత్తిని స్వీకరించి చేసేవాడు. ఒక 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం ఉంటుంది. బ్రహ్మచర్యము, గృహస్థము అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం. వానప్రస్థం కూడా చేసిన తర్వాత అప్పుడు అతను స్వీకరించేటటువంటిది ఏంటంటే సన్యాసము. అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించేవాడు.
ఎందుకని? ఇంకప్పుడు చేయడానికి ఇంకేం అవసరం లేదు, చేయవలసిందంతా చేసేసా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఉత్తమోత్తమైనటువంటిది కావాలి. ఈ అల్పమైనటువంటివన్నీ అనుభవించా చాలు, దీంట్లో ఆనందం లేదని నాకు అర్థమైపోయింది. ఇక దాన్ని తెలుసుకోవాలి నేను. అప్పుడు సన్యాసం స్వీకరించి హాయిగా ఆనందంగా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేవాళ్ళు అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. నైవ తస్య కృతే నార్ధః నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః నైవ తస్య కృతే నార్ధః నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇంతకుముందు చెప్పిన శ్లోకాన్ని కంటిన్యూషన్ అన్నమాట, ఐడియాని. ఏం చెప్తున్నారంటే తస్య, తస్య అంటే ఎవరు? ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి వాడు. అంటే ఎవరైతే ఆత్మలోనే రమిస్తున్నారో, ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉన్నారో, ఆత్మలోనే సంతుష్టి పొందుతూ ఉన్నారో తస్య, అటువంటి వాడికి ఇహ కృతేన అర్ధహన ఏవ, ఈ ప్రపంచంలో వాడు కృతేనా, ఏదైనా ఒక పని చేసినందువల్ల వాడికి వచ్చేటటువంటి లాభం అనేటువంటిది ఏం లేదు. అకృతేన కశ్చన, పోనీ చెయ్యకపోవటం వల్ల నష్టమేమన్నా వస్తుందా? ఏమీ లేదు. చేస్తే వచ్చే లాభము లేదు, చెయ్యకపోతే వచ్చేటటువంటి నష్టము లేదు. అస్య సర్వభూతేషు అర్ధవ్యపాశ్రయ కశ్చితన్న, అటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఏదో ఒక విషయం గురించి ఎవరి మీదైనా సరే ఆధారపడటం అనేటువంటిది లేనే లేదు. అతను దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇండివిజువల్. మనందరం ఎట్లా ఉంటాం? మన జీవితం అంతా కూడా ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, యుక్త వయసు వచ్చేదాకా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. పాపం వాళ్ళు డబ్బులు కడితే చదువుకుంటారు, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చదివిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంతా వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఆధారపడి ఉంటారు. తర్వాత వాడికి ఒక ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, దెన్ హీ విల్ బికమ్ ఇండిపెండెంట్. సార్ నేను ఇండిపెండెంట్ అండి, ఇప్పుడు నాకు ఎవరి మీద డిపెండెన్సీ లేదు అని అనుకుంటాడు. నేను ఇండిపెండెంట్ అని అనుకుంటాడు. అప్పుడు వస్తుంది జీవితంలోకి ఒక ఆవిడ. ఎవరావిడ? భార్య వస్తుంది. సో ఇప్పుడు భార్య మీదేమో భర్త డిపెండెంటు, భర్తమేమో భార్య మీద డిపెండెంట్. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు? ఇంకో ఇద్దరికో ముగ్గురికో జన్మనిస్తారు. సో ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళ మీద డిపెండెంట్స్. ఇప్పుడు వీళ్ళు పిల్లల మీద డిపెండెంట్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చూడండి, మనం అనుకుంటాం పిల్లలు మాత్రమే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు అని అనుకుంటాం. విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడి ఉంటారండి. తల్లిదండ్రుల పిల్లల ప్రేమ కావాలి, వాళ్ళు కూడా మనని ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించలేదనుకోండి, వాళ్ళు ప్రేమ చూపించలేదనుకోండి, వాళ్ళు వీళ్ళతో కోపంగా ఉన్నారనుకోండి, మళ్ళీ బాధ, భయం, దుఃఖం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏంటి, వాళ్ళ మీద దేనికోసమో ఒక దానికోసం పిల్లల మీద కూడా వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఇలా రకరకాలుగా ఒకళ్ళ మీద ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాం మనం. ఆధారపడటం అనేటువంటిది, ఇంటర్ డిపెండెన్సీ అనేటువంటిది మానవుడి యొక్క ధర్మం. ఒంటరిగా జీవించలేడండి మానవుడు. ఈ ప్రపంచంలో ఒంటరి జీవితం ఎవరు గడపలేరు. ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు అరణ్యాల్లో ఒంటరిగా ఉండి సాధనలు చేసుకున్నారు. కానీ సాధారణమైనటువంటి మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాడు ఇంటర్ డిపెండెన్సీ. కాబట్టి వాస్తవంగా ఏంటంటే ఇది నిజమైనటువంటి పద్ధతి అండి జీవించడం. మొదట్లో అంతా డిపెండెంట్గా ఉంటాడు మానవుడు, తల్లిదండ్రుల మీద అక్కడంతా ఆధారపడి ఉంటాడు. తర్వాత ఇండిపెండెంట్గా ఉంటాడు. చాలామంది చెప్తూ ఉంటారండి, మేము చాలా ఇండిపెండెంట్ అండి, ఎవరి మీద మేము ఆధారపడం. చాలా తప్పది. ఆధారపడి జీవించాలి. అయితే దానికి ఒక పరిధి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది. ఎంతవరకు? నీ సంగతి నువ్వు తెలుసుకునేంత వరకు,
నీ ఆనందం గురించి నువ్వు తెలుసుకునేంత వరకు, నీ సాధనలో పరిపక్వత వచ్చేంత వరకు అప్పటిదాకా నువ్వు ఆధారపడు. ఒకసారి ఆ సంగతి తెలిసిపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కశ్చిదర్ధవ్య భాషయే, దేనికోసం ఎవరి మీద కూడా ఇక ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తర్వాత శ్లోకంలోనే ఇంకొక విషయం చెప్తున్నారు చూడండి. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాత్ కాబట్టి, ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినటువంటివన్నీ కూడా బాగా ఆలోచించి అంచనా వేసుకున్న తర్వాత తస్మాత్ కాబట్టి అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కాబట్టి ఏం చేయాలి నువ్వు? కార్యం కర్మ, చెయ్యవలసినటువంటి కర్మ, చెయ్యదగినటువంటి కర్మ, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని సమాచర, చక్కగా ఆచరించు. ఆచరించకుండా వదిలేయద్దు. కర్మని ఎగ్గొడదామని ప్రయత్నం చేయొద్దు. కర్మ చేసి తీరాల్సిందే. కర్మలోంచి పొరపాటును కూడా పారిపోవద్దు నువ్వు. ఎలా చేయమంటున్నారు చేసేటటువంటి దాన్ని? అసక్తః హి కర్మ ఆచరన్ పురుషః పరం ఆప్నోతి. అసక్త భావంతో కనుక నువ్వు కర్మ చేస్తే పరం ఆప్నోతి, పరమాయమైనటువంటి తత్వాన్ని పొందుతావు అన్నారు. కాబట్టి కర్మలోంచి పారిపోదామని ప్రయత్నం చేయద్దు ఎప్పుడు కూడా. చేయవలసినటువంటి కర్మ ఖచ్చితంగా చేయి. చేసేటప్పుడు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏం చేయాలి నువ్వు? అసక్తః, సక్తభావం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, దేని పట్ల? కర్మ ఫలితం పట్ల. ఒకసారి మనకి 3వ శ్లోకంలోనో 4వ శ్లోకంలోనో మనకి చెప్పారు, మనం ఎందుకు కర్మలు చేస్తున్నామన్నారు అక్కడ. ప్రకృతి జైహి గుణైహి, మన లోపల ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు, వాసనలు బయటికి తోస్తూ ఉండటం వల్ల మనం కర్మలను ఆచరిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా చెయ్యి, ఆ కర్మలన్నీ చెయ్యి. ఏ కర్మ అయితే నీ లోపల నుంచి చెయ్యాలనేటువంటి ప్రేరేపణ వస్తుందో ఆ కర్మని చేసేసేయి, వదిలిపెట్టద్దు. అయితే ఎలా చేస్తావు? అసక్తః, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయి. ఏం సార్, కర్మ ఫలితం ఆశించకుండా చేస్తే వచ్చేటటువంటి లాభం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా కర్మ చక్రాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ చక్రం కనుక అర్థమైపోతే మనకి ఈజీగా ఈ కర్మబంధం అంటే ఏంటనేటువంటిది అర్థమవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాతదంతా మనం రివైజ్ చేసుకుందాం. ఏంటి? మనం ఏదో ఒక కర్మ చేస్తాం, ఒక పని చేస్తాం. పని చేసిన తర్వాత లోపల ఒక ముద్ర అనేటువంటిది పడుతుంది. ఆ ముద్రకి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి? వాసనలు లేదా సంస్కారాలు అని పేరు పెట్టుకున్నాం దానికి. ఈ సంస్కారాలు ఏం చేస్తాయి? కొత్తగా లోపల నుంచి ఒక కోరికను పుట్టిస్తాయి. లోపల సంస్కారాలు ఉంటే ఒక కోరిక పుడుతుంది. ఈ కోరిక ఏం చేస్తుంది? లోపల అలజడిని సృష్టిస్తుంది కదా. ఈ అలజడి ఎంతసేపటి వరకు ఉంటుంది? కోరిక తీరేంత వరకు లోపల అలజడి, యాజిటేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ అలజడిని తట్టుకోలేక మనల్ని మనం తృప్తిపరచుకోవడం కోసం అని చెప్పి ఏం చేస్తామంటే ఆ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కోరికని తీర్చుకోవడమే ఈ ప్రపంచంలో మనం చేసేటటువంటి కర్మ. కోరిక తీర్చుకోవడం కోసం చేసేదే కర్మ. అది ఎక్కడ? దాని ఆవిర్భావం ఎక్కడ? నా లోపల ఉన్నటువంటి వాసనలోంచే ఉద్భవిస్తోంది అది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కర్మ చేయి. లోపల నుంచి ప్రేరణ చేసినటువంటి కర్మ చేస్తే ఏమవుతుంది? ఆ లోపల ఉండేటటువంటి సంస్కారం అనేటువంటిది క్షయమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన లోపల వాసనలు కానీ మన ప్రారంధం కానీ మనం అనుభవిస్తే అది పోతుందండి. అనుభవించకపోతే అది పోతే ఎప్పటికీ మనని పట్టుకుని వేధిస్తూ ఉంటుంది అది. అందుకని అనుభవించేసేయాలి. అనుభవించేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా దానికి దూరంగా ఉండి చేసేసే కర్మ.
అటాచ్మెంట్ లేకుండా కర్మ ఫలితం ఏదన్నా రాని, వస్తే ఏదన్నా రాని, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లాభం రావచ్చు నష్టం రావచ్చు, శుభం కలగచ్చు అశుభం కలగచ్చు, ఏదన్నా రాని ఫలితాన్ని విడిచిపెట్టేసి కర్మ ఎప్పుడైతే చేస్తావో అటువంటి వాడు ఏం చేస్తాడట, పరం ఆప్నోతి, ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి జీవితం జీవించాలండి, జీవితంలోంచి పారిపోవద్దు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, జీవితం ఇంక జీవించలేమండి, అయిపోయిందండి, మా బతుకులు ఇంతేనండి అని చెప్పి రైళ్ల కింద పడి, బస్సుల కింద పడి ఆత్మహత్యలు చేసుకోవటం, పాయిజన్లు తాగటం, ఉరులు వేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. పారిపోవద్దండి, ప్రపంచంలోంచి పొరపాటుని కూడా పారిపోవద్దు. అదేం చేస్తుంది, ఒకవేళ మీరు మీ ప్రారంధాన్ని అనుభవించకుండా మీ కర్మ ఫలితాలని పట్టుకుని కూర్చుని మీరు చనిపోయారనుకోండి, లేదా నేను చనిపోయాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఆ ప్రారంధం ఖర్చు చేసుకోవటం కోసం మళ్ళా ఇంకో జన్మెత్తి రావాల్సి వస్తుంది. ఎక్కడికి పోతుంది, చేసిన కర్మ ఎక్కడికి పోతుంది, ఖచ్చితంగా చుట్టుకొని తీరుతుంది. చాలామంది ఒక విచిత్రమైన ప్రశ్న నన్ను అడుగుతూ ఉంటారండి. ఇప్పటికి మీరు కూడా ఆ ప్రశ్నకి వినే ఉంటారు, లేదా సమాధానం కూడా చెప్పి ఉండాల్సి వచ్చి ఉంటుంది ఏదో ఒక రోజున. ఏమంటారంటే, సార్ భగవంతుడు ఈ పాపాలు చేసిన వాళ్ళకే ఇంత డబ్బు ఇస్తాడు ఏంటండి, మంచి వాళ్ళందరికీ కష్టాలు ఇస్తాడు ఏంటండి? ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇదే. మంచి వాళ్ళందరూ ఏంటండి పాపం అలా చచ్చిపోతారు ఏంటండి, ఇన్ని పాపాలు చేస్తుంటాడు వాడికి అంత డబ్బు ఇస్తాడు ఏంటండి భగవంతుడు? ఇదే కదండి అందరికి చాలామందికి ఉండే ప్రశ్న ఇది, అబ్జర్వేషన్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక వర్డ్ వాడుతూ ఉంటారు పెద్దలు, పాపం పండాలి అంటారు. ఇదా, అది గుర్తుపెట్టుకోండి చాలా. పాపం పండాలి అంటారు. మనం అనుకుంటాము ఆడేదో డబ్బులు వచ్చేస్తున్నాయి బాగా, ఆడింత పాపాలు చేసి సంపాదించాడు అయినా వాడికి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఏంటంటేనండి, వాస్తవంగా వాడికి వచ్చింది అనేటువంటిది ఏంటంటే, నాకు రాకుండా వాడికి వస్తుంది ఏంటి అనేటువంటి ప్రశ్న మెయిన్గా. అది ఒక జలస్ అన్నమాట. నేను మంచివాడిని, నాకేమి ఇవ్వట్లేదు దేవుడు, వాడు చెడ్డవాడు, వాడికి అన్నీ ఇచ్చేస్తున్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్య, అసూయ, దానివల్ల అడుగుతాడు తప్ప ప్రశ్న. లేకపోతే ఆడికి వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటండి, వాస్తవంగా ఆడికి ఎంత వస్తే నాకేంటి, అందుకని అడుగుతారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇదే నిజం అనుకోండి, ఆడికి ఇస్తున్నాడు నిజంగానే, వాడికి దేవుడు ఇంకా ఇస్తున్నాడు అని అనుకోండి, ఏంటంటే వచ్చే జన్మ వాడికి ఎలాంటి జన్మ వస్తుందంటే, ఎవడు కని విని ఎరుగనటువంటి ఊహించనటువంటి జన్మలు ఇస్తాడు దేవుడు వాడికి. ఈ జన్మలో మాత్రం బాగా భేషజంతో కనిపిస్తారు వాళ్ళు, కానీ నెక్స్ట్ జన్మలో మాత్రం ఘోరమైనటువంటి జన్మలు లభిస్తాయి. ఎందుకని, చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే ఏదో ఒక రోజున, వదిలిపెట్టడానికి లేదు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, నీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి నువ్వు ఈ జన్మెత్తొచ్చావు కాబట్టి ఏం చేస్తావు, ఆ కర్మ ఫలాలను అనుభవించేసేయి. హ్యాపీగా ఆసక్త భావంతో ఆ కర్మలన్నీ చేసే, కర్మ ఫలాన్ని వదిలిపెట్టేసేయి, పూర్తిగా అయిపోతుంది, నీ డ్యూటీ అయిపోతుంది. కర్మ ఫలం అనేటువంటిది లేకపోతే లోపల కొత్త సంస్కారాలు తయారవవు. కొత్త సంస్కారాలు లేవు కాబట్టి కొత్త కోరికలు లేవు, కొత్త కోరికలు లేవు కాబట్టి కర్మలు లేవు. హ్యాపీగా ఆనందమయంగా నీ జీవితం మారిపోతుంది. రాబోయేటటువంటి జన్మ కూడా ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది, ఒకవేళ నీకు ఇంకా జన్మ ఉండి సంస్కారాలు క్షయం కావాలంటే. చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇప్పటిదాకా ఏంటంటే అర్జునుడికి కేవలం ఒక బోధలాగా చెప్తున్నాడు కదా. మామూలుగా మనం కూడా ఏం చేస్తామంటే, పిల్లలకి ఏదన్నా చెప్పేటప్పుడు
ఎవరినన్నా చూపించి చెప్తాం, వాడు చూడరా, ఆ పక్కింటి వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చేశాడు, బాగా చూడు ఎన్ని మార్కులు వచ్చాయి చూడు అని ఎవరినో ఒకళ్ళని చూపించి చెప్తాం మనం. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఏం చేస్తున్నాడంటే అదే టెక్నిక్ని వాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే జనకాదయ, జనక ఆదయ, జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. జనకుడు ఎవరు? జనకుడు సీతమ్మ వారి తండ్రి, మిథిలానగరం కదా. మొదలైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ స్టోరీ జరుగుతున్నటువంటిది ఏ యుగంలో? ద్వాపర యుగంలో కదా. జనకుడు ఏ యుగానికి సంబంధించినటువంటి వాడు? త్రేతాయుగానికి సంబంధించిన. కాబట్టి త్రేతాయుగంలో గడిచిపోయినటువంటి త్రేతాయుగంలోంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తి యొక్క విశిష్టతని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారట? కర్మణా ఏవహి సంసిద్ధిం, వాళ్ళు కర్మల్లోంచి పారిపోలేదు, కర్మలలో ఉండే సంసిద్ధి మోక్షం అనేటువంటిది పొందారు. వాళ్ళు కర్మల్ని ఆచరిస్తూనే మోక్షం అనేటువంటిది పొందారు. లోక సంగ్రహం సంపశ్యన్నపి, నువ్వు కూడా ఏం చేస్తావు? నీ కోసం కాదయ్యా, లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకో, లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకో. నీ స్వార్థం కోసం కాదు ఇది. ఇప్పుడు నువ్వు చేయబోతున్నటువంటి యుద్ధం ఇది లోకంలో ధర్మ సంస్థాపనం కోసం చేసేటటువంటి యుద్ధం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తావు? కర్తుం ఏవ అర్హసి, నువ్వు కర్మ చెయ్యడానికే నీకు అర్హత ఉంది, కానీ పారిపోవడానికి నీకు అర్హత లేదు అని చెప్పేశాడు. అంటే ఇక్కడ యుద్ధాన్ని కూడా దేని కింద స్వీకరించమని చెప్తున్నాడు? ఇదొక యజ్ఞం. నువ్వు అనుకుంటున్నావు ఇది యుద్ధం అని, ఇది యుద్ధం కాదు, ఇదొక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో జరగబోయేటటువంటిది ఏంటి? ధర్మ సంస్థాపనం. ధర్మ సంస్థాపనం కనుక జరిగితే భగవంతుడి యొక్క ఆయన యొక్క ధర్మం అనేటువంటిది ప్రతిష్ఠింపబడుతుంది. ఇక్కడ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, అక్కడ ఆయన ఉంటాడు. అందుకోసం అని చెప్పి యుద్ధం చేయరా అంటే నేను పారిపోతాను కర్మలోంచి అని అంటున్నావు. కర్మలోంచి పారిపోవద్దు, నీ క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించు. మొదటి నుంచి చెప్తున్నటువంటిది అదే. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? కర్తుం ఏవ అర్హసి, నువ్వు కర్మ చేయడానికే నువ్వు అర్హుడు తప్ప పారిపోవడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకని? ఒక మనిషిని పెట్టాడు ఇక్కడ, జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు జనకుడిని ఎందుకు తీసుకొచ్చాడండి సడన్గా ఇక్కడికి? మామూలుగా ఇక్ష్వాకు వంశంలో కూడా చాలామంది ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు రాజ్యాలు ఏలుతున్నప్పటికీ, చక్రవర్తులుగా ఉన్నప్పటికీ, రాజులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఎవరో ఒక గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసేటటువంటి రాజ్యపాలన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే గురువులు ఇచ్చేటటువంటి జ్ఞాన బోధ మీద, వాళ్ళు నేర్పినటువంటి ధర్మం మీద ఆధారపడి వాళ్ళు రాజ్యపాలన అనేటువంటిది చేసేవాళ్ళు కదా. కాబట్టి ఇక్కడ జనకుడు కూడా ఏంటంటే ఆయన చక్కగా మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క జ్ఞాన బోధని విని వస్తూ ఉండేవాడు. భార్యతో సహా వెళ్ళేవాడు అక్కడికి. ఇలా వెళ్తున్నప్పుడు ఏమయ్యేదంటే జనకుడు ఎలాంటి వాడు అంటేనండి, ఆయన ఒకసారి వెళ్ళి గురువుగారి దగ్గర పాఠం వింటున్నాడు. ఆ శిష్యులందరికీ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి శిష్యులందరికీ ఏంటంటే మిగతా శిష్యులకి ఈయన్ని చూస్తే అసూయ. ఎందుకంటే గురువుగారికి ఈయన చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు. వాళ్ళకేమో అసూయ. ఏమిటి అసూయ అంటే ఈయనేమో ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వచ్చి ఒక 4 రోజులు ఇక్కడ ఉంటాడు. గురువుగారేమో ఆయనకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. మనమేమో ఇక్కడ కూర్చుని ఈయనకి రోజు సేవలు చేస్తాం గురువుగారికి, మన ఎప్పుడు పట్టించుకోడు. ఆ జనకుడు వస్తే మాత్రం ఆయన ఎంత అంత అని గౌరవిస్తాడు ఈయన గురువుగారు అని చెప్పి వీళ్ళందరికీ ఒకటే ఈర్ష్య.